కర్ణుడు కవచకుండలాలతోనే ఎందుకు పుట్టాడో తెలుసా? దాని వెనక 1000 ఏళ్ల యుద్ధం, ఒక అజేయమైన రాక్షసుడి కథ దాగుంది. కర్ణ అర్జునుల వైరం కురుక్షేత్రంలో మొదలైంది కాదు, అది యుగాల నాటి రివెంజ్ స్టోరీ. ఆ కథే సహస్రకవచుడి కథ. ఎవరి సహస్రకవచుడు? పూర్వం దంభోద్భవుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను సూర్యభగవానుడి కోసం ఘోర తపస్సు చేసి తనకు చావు లేకుండా వరమడుగుతాడు. సూర్యుడు అది సాధ్యం కాదంటే తెలివిగా ఒక విచిత్రమైన వరం కోరుతాడు. ఆ వరం ఏమిటంటే, నా శరీరానికి 1000 కవచాలుండాలి. ఆ కవచాలలో ఒక్కదాన్ని పగలగొట్టాలన్నా ఆ వ్యక్తి 1000 సంవత్సరాలు తపస్సు చేయాలి. ఆ వెంటనే 1000 సంవత్సరాలు నాతో యుద్ధం చేయాలి. కవచం పగిలిన మరుక్షణం ఆ వ్యక్తి చనిపోవాలి. ఇది అసాధ్యమైన వరం కాబట్టి సూర్యుడు అనుగ్రహిస్తాడు. దాంతో దంభోద్భవుడు 3 లోకాలను పట్టిపీడించడం మొదలుపెడతాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి అంశతో నరుడు, నారాయణుడు అనే 2 ఋషులు, కవలలు జన్మిస్తారు. వీరు ఈ రాక్షసుడిని చంపడానికి ఒక గొప్ప వ్యూహం రచిస్తారు. మొదట నరుడు 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తాడు. ఆ సమయంలో నారాయణుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి శక్తిని కూడగట్టుకుంటాడు. 1000 ఏళ్ల తర్వాత నరుడు ఒక కవచాన్ని పగలగొట్టి వరం ప్రకారం కింద పడిపోతాడు, చనిపోవడానికి సిద్ధంగా. అప్పుడు నారాయణుడు తన తపశ్శక్తితో మృత సంజీవని విద్యతో నరుడిని బ్రతికిస్తాడు. ఇప్పుడు నారాయణుడు యుద్ధానికి వెళ్తాడు, నరుడు తపస్సులో కూర్చుంటాడు. ఇలా మార్చి మార్చి యుద్ధం చేస్తూ వాళ్లు 999 కవచాలను పగలగొడతారు. ఇక మిగిలింది ఒకే ఒక కవచం. తన మరణం ఖాయమని భయపడ్డ దంభోద్భవుడు పారిపోయి సూర్యలోకంలో సూర్యుడు వెనక దాక్కుంటాడు. శరణు కోరి వచ్చిన వాడిని వదలలేక సూర్యుడు అతనికి ఆశ్రయమిస్తాడు. ఇంతలో ప్రళయం రావడంతో ఆ యుద్ధం అక్కడ ఆగిపోతుంది. మరుజన్మలో అంటే ద్వాపర యుగంలో ఆ పాత లెక్కలు తేల్చుకోవడానికి అందరూ మళ్లీ పుడతారు. ఆ ఒక్క కవచంతో సూర్యుడి దగ్గర దాక్కున్న దంభోద్భవుడే సహజ కవచకుండలాలతో కర్ణుడిగా పుడతాడు. అందుకే కర్ణుడికి పుట్టుకతోనే కవచముంటుంది. ఆ రాక్షసుణ్ణి చంపడానికి నారాయణుడే శ్రీకృష్ణుడిగా, నరుడే అర్జునుడిగా జన్మిస్తారు. అందుకే మహాభారత యుద్ధంలో కర్ణుడి కవచాన్ని దానమడగమని ఇంద్రుణ్ణి ప్రోత్సహిస్తాడు. ఎందుకంటే ఆ కవచం ఉన్నంతవరకు కర్ణుడిని అంటే పాత సహస్ర కవచుడిని చంపడం ఎవ్వరి తరం కాదు కాబట్టి. కర్ణుడు అర్జునుల వైరం కేవలం ఆస్తి కోసమో అవమానం వల్లో వచ్చింది కాదు, అది పూర్వజన్మల కర్మఫలం.